హాయ్ శరణ్య, ఎలా ఉన్నావు? హాయ్ అక్క, ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను రా. చాలా రోజులు అయిపోయింది కదా మనం కలిసి. అంటే 2 months అయింది ఆల్మోస్ట్. చాలా రోజుల నుంచి నాకు సిక్కున్నాను. ఫ్యామిలీ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా తలకి దెబ్బ తగిలింది నాకు. ఇంకా ఫీవర్ రావడం, ఇంట్లో ఫంక్షన్స్, వీటి వల్ల ఈ 2 months నేను వీటి మీద ఫోకస్ చేయలేకపోయాను డ్యూ టు సమ్ పర్సనల్ రీజన్స్. చాలామంది నాకు మెసేజ్ చేశారు, ఎందుకు తీయట్లేదు వీడియో అని, ఏమైంది ఏంటని. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే నన్ను అందరూ గుర్తుపెట్టుకొని మీ ఇంట్లో మనిషిలాగా నన్ను కూడా ట్రీట్ చేస్తూ అందరూ నన్ను అడగడం, ఐ ఫెల్ సో హ్యాపీ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. మోస్ట్ ఫేవరెట్ పీస్ అండి. ఇది నా కోసమే చేయించుకున్నాను, కానీ మీకు కూడా చూపించాలి కదా, అందుకని ఈరోజు మీకు రివీల్ చేస్తున్నా. ఈ కోరల్స్ కొని ఆల్మోస్ట్ 2 years అయిపోయిందండి. కాకపోతే ఈ కోరల్స్ని కస్టమైజ్ చేయడానికి టైం రాలేదు. ఏం చేయాలి వీటికి అని నేను మొత్తానికి ఇట్లా డిజైన్ చేశాను. అయితే నేను ఎన్ని రోజులు ఎందుకు చూపించలేదు, చేసి కొన్ని ఫ్యూ మంత్స్ అయింది కానీ చూపించలేదు. ఎందుకంటే ఈ కోరల్స్ మళ్ళీ నేను అందరికీ ప్రొవైడ్ చేయలేను, నాకు మళ్ళీ దొరకలేదు, ఎక్కడ కూడా దొరకలేదు నాకు. సో ఇది ఒకటే ఉంది. ఎవరైనా వింటేజ్ టైపు పర్ల్స్ వేసుకోవాలి, కోరల్స్ వేసుకోవాలి, పలకసరి గుండ్లతో ఇట్లా మ్యాచప్ చేసి వేసుకోవాలి అనుకునే వాళ్ళకైతే దిస్ ఈజ్ ద బెస్ట్ పీస్. ఒకటే ఉందని నేనేమీ గొప్ప చెప్పట్లేదండి, అది దొరకట్లేదు అంతే. ఇంకా వేరే కోరల్స్ చేసేయమంటే మాత్రం డెఫినెట్గా చేసిస్తాను మీకు. 17 grams గోల్డ్ ఉందండి ఇందులో. మిగతావి కోరల్స్ అండ్ పర్ల్స్ ఉన్నాయి. పర్ల్స్ కూడా కొంచెం యాంటిక్ పర్ల్స్ వాడాను, ఎందుకంటే పాతకాలం లుక్ రావాలని చెప్పి. మీకు ఇట్లా డార్క్ కలర్స్ సారీస్ వేసేటప్పుడు మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అయితే అందులో చిన్నవి కూడా నా దగ్గర ఉన్నాయి. ఇలాంటి కోరల్స్ కూడా ఉన్నాయండి, కాకపోతే ఇది గోల్డ్ కాదు. నేను ఇప్పుడు వేసుకున్నది మెడలోది ఇటాలియన్ కోరల్, అది ఇది మాత్రం మామూలు కోరలేనండి. సో ఇట్లా మీరు చిన్నగా ఆ టైప్ ఆఫ్ జ్యువెలరీ వేయాలనుకున్నప్పుడు ఇది కూడా మీకు ఒక బెస్ట్ ఆప్షన్. ఇవైతే నేను మీకు చేసిస్తాను. ఈ నెట్ వెయిట్ అయితే 2 grams ఉందండి. 2 grams గోల్డ్ బాల్స్ వాడాము, పర్ల్స్ అండ్ ఇటాలియన్ కోరల్స్ వాడాము. ఇవన్నీ కూడా ఫ్రెష్ వాటర్ పర్ల్స్ అండ్ కొంచెం యాంటిక్ పర్ల్సే అనుకోండి, కానీ వీటి షైన్ చూడండి ఎంత బాగుందో. మీకు తెలుసు నేను ముత్యాలని చాలా మంచి క్వాలిటీ వాడతాను, అస్సలు కాంప్రమైజ్ అవ్వనండి. పర్ల్స్ వాడేటప్పుడు మాత్రం దాంట్లో ఏమాత్రం షైన్ తగ్గినా నేను అస్సలు తీసుకొని క్లయింట్కి కూడా నేను సజెస్ట్ చేయను, పెట్టనండి. అయితే మీకు అందరికీ తెలుసు బ్లాక్ బీడ్స్ నా దగ్గర కలెక్షన్ ఏ టైప్ ఆఫ్ ఉంటాయి అన్నది. సో ఇవన్నీ కూడా కోరల్లో ఉన్నాయండి, కోరల్ అండ్ కుందన్లో. మీకు ఇవైతే ఆర్డర్ మీద మీకు కావాల్సినప్పుడు ఎన్ని కావాలన్నా కూడా నేను ప్రొవైడ్ చేయగలుగుతాను. ఇవి పూజలకి వ్రతాలకి చాలా బాగుంటాయండి. వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది కదా, మీరు ఇలాంటి చిన్న బడ్జెట్లో వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. అండ్ అమ్మలకి అక్కలకి కూడా గిఫ్టింగ్ చేయొచ్చు. తక్కువ వెయిట్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. 4 grams, 2 grams, 3 grams, 10 grams వరకు ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఆసుమాలలు మనము ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా, మన అమ్మమ్మల మెడలో నుంచి, మన అమ్మ మెడలో నుంచి, ముత్తమ్మల మెడలో నుంచి చూస్తున్నా కూడా మనకి ఎప్పుడు బోర్ అనిపించదండి. నాకు నచ్చినట్టు నేను కొన్ని కాసు నెక్లెస్లు, కాసు మాలలు మిడ్ లెంత్, లాంగ్ లెంత్ కూడా చేశాను. మెడంతా నిండుగా పట్టుకోవాలి అని అనుకుంటే ఈ నెక్లెస్ చాలా బాగుంటుందండి. అయితే దీని మీద లక్ష్మీ ప్రతిమ లేదు, మీకు కావాలంటే నేను లక్ష్మీ ప్రతిమతో చేసిస్తాను. ఎందుకంటే ఒక క్లయింట్ లక్ష్మీ వద్దు నాకు, నేను వేసుకునే అలవాట్లేదండి, నాకు వేరే డిజైన్ చేసి కాసుమాల చేయమన్నారు, సో అట్లా చేసా. దీని నెట్ వెయిట్ మాత్రం 36 grams అండి. 36 gramsకి ఇంత హెవీగా మనకి కాసు నెక్లెస్లు అయితే కనబడవు. సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. అయితే ఇంతకుముందు చూసారు కదండి, నేను వేసుకున్నాను ఇది షార్ట్ లెంత్, అట్లనే ఇప్పుడు వేసుకున్నది మిడ్ లెంత్. సో రెండు కూడా కంఫర్టబుల్ వెయిట్లో ఉన్నాయి అండ్ కంఫర్టబుల్ లెంత్లో ఉన్నాయండి. వేసుకుంటే కూడా మనం వేసుకున్న ఫీలింగ్ రావట్లేదు, అరే ఎప్పుడెప్పుడు తీసేయాలి, ఈ ఐటెం వేసుకోగానే జ్యువెలరీ ఎప్పుడు తీసేద్దామని అనిపిస్తుంది మనకి ఇష్టం ఉన్నా కూడా. సో కానీ అది అస్సలు లేదండి, చాలా లైట్ వెయిట్ ఉంది. సో మీరు ఒకసారి మా స్టోర్కి విజిట్ చేసి ఇది ఒకసారి కంఫర్టబుల్ ఉందా లేదా వేసుకొని చూసుకొని తీసుకోవచ్చు. ఐ విల్ గివ్ యూ ద బెస్ట్ ప్రైస్. గరుడ అండ్ గండబేరుండ పెండెంట్స్ చాలా ఫేమస్ అవుతున్నాయి. చాలామందికి గరుడ అండ్ గండబేరుండకి తేడా తెలియకపోవచ్చు. గరుడ పక్షికి ఒకటే తల ఉంటుంది, గండబేరుండకి 2 తలలు ఉంటాయండి, విష్ణుమూర్తి అవతారము. అయితే లక్ష్మీదేవిని పైన ఇచ్చాము, కింద కాసులు అటాచ్ చేసాం. ఈ హారం ఒక్కటి వేసుకుంటే చాలండి, మన రాజులు రాణులు వేసుకున్న వింటేజ్ లుక్ అయితే వస్తుంది. ఇది 108 grams ఉందండి అండ్ మంచి లెంత్లో ఉంది, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. మీరు ఒకసారి నా స్టోర్కి వచ్చి వేసుకొని చూడండి. చూసారు కదండి, పెండెంట్ వేస్తే డిటాచబుల్ పెండెంట్, ఇది ఎంత బాగుందంటే నో వర్డ్స్, అసలు అంత బాగుంది. ఇది పోల్కీతో చేశానండి. ఇది 24 gramsకే పెండెంట్ అయింది, కానీ
చాలా పెద్దగా కనిపిస్తుంది పెండెంట్. చైన్ ఏమో నెక్లెస్ మీకు 48 గ్రామ్స్ ఉంది. సో 2 విధాలా వేసుకుంటూ ఈ పెండెంట్ని మల్టిపుల్ యూజెస్ చేయొచ్చండి. పెండెంట్ మీకు కంటిలో వేయొచ్చు, జిలేబీలో వేయొచ్చు, కాసుమాలలో వేసుకోవచ్చు. సో అలాంటి ఆప్షన్ దీనికి ఉంది. సో ఈ ఒక్క పెండెంట్ తీసుకుంటే చాలండి. 24 గ్రామ్స్కే ఉంది, పోల్కీలో ఉంది. మీకు కావాలంటే మోజోనెట్లో కూడా చేసిస్తా, కానీ పోల్కింట్లో ఉన్న బ్యూటీ వేరండి. ఇది వితౌట్ పెండెంట్ అండి, గోల్డ్ తుస్సే. ఇందులో ఎక్కడ స్టోన్ లేదు, థ్రెడ్ లేదు, ఏమీ లేదండి. కంప్లీట్ 100% ప్యూర్ గోల్డ్ అనమాట. మీకు 48 గ్రామ్స్కి ఈ మొత్తం నెక్లెస్ వస్తుంది. పెండెంట్తో కూడా మీరు వేసి చూపించాను కదా, ఎంత బాగుంది అసలు, ఎంత హెవీగా ఉందంటే. ఒక 10 తులాస్ నెక్లెస్ వేసుకుంటే ఎలాంటి లుక్ వస్తుందో అంత లుక్ కూడా దీనికి వస్తుందండి. నేను ఒకసారి జైపూర్ వెళ్ళినప్పుడు ఈ పర్ల్స్ చాలా నచ్చాయండి. అంటే నాకు అనిపించింది దీంతో ఏదో ఒకటి చేయాలి, స్పెషల్గా చేయాలని. ఎందుకంటే దీని షేప్ వేరే ఉంది, కలర్ వేరే ఉంది, అండ్ దానికి ఒకలాంటి షైన్ కూడా ఉంది. నేను పర్ల్స్ లవర్నండి. డిఫరెంట్ పర్ల్స్ని కలెక్ట్ చేసి డిఫరెంట్ ఐటమ్స్ని కస్టమైజ్ చేస్తూ ఉంటాను. అందులో భాగంగా ఇదొకటి. అండ్ నాకు నచ్చుతుందండి, ఎందుకంటే ఇది పెళ్ళిళ్ళకి కూడా వేసేసుకోవచ్చు. ఎంత బంగారం వేసామన్నది కాదు, మనం వేసుకున్న ఐటమ్ మనకి అందాన్ని ఇవ్వాలి. సో ఇది వేయగానే నాకు అందంగా అనిపిస్తుంది. సో నా శారీకి కూడా మ్యాచ్ అయింది. సో ఇలాంటి పర్ల్స్ అయితే డార్క్ కలర్ శారీస్ కట్టినప్పుడు చాలా బ్యూటిఫుల్ ఉంటాయండి. మంచి జుమ్కీలో లేకపోతే స్టడ్స్లో పెట్టి పేరప్ చేసుకొని వేసేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది 18 గ్రామ్స్ గోల్డే ఉంది ఇందులోని. మధ్యలో పలకసరి గుండ్లు వాడాము. మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ ఈ పలకసరి గుండ్లు సైడ్ పీస్లు కలిపి మీకు 17.9 గ్రామ్స్, ఇంచుమించు 18 గ్రామ్స్ గోల్డ్ ఉంది. రీజనబుల్ ప్రైస్ అండి. వేసుకున్నది ట్రెడిషనల్ మోడల్ కదండి, ఇది మీకు ఫ్యాన్సీగా కూడా కొన్ని బీడ్స్ కలెక్షన్ ఉన్నాయి, చూపిస్తాను రండి. సో ఇది చూడండి, గండబేరుండ పెండెంట్ అండి. ఇది మామూలుగా నక్షి కుందన్లో చేస్తారు, అట్లనే ఇది పోల్కీ డైమండ్స్ వాడాను. పెద్దవన్నీ పోల్కీస్ అండి, చిన్నవన్నీ సిగ్నిటీ స్టోన్స్. సో ఇది డిఫరెంట్గా ఉండాలని ఈ షేప్ని నేను తీసుకున్నాను. మీకు కావాలంటే కంటిలో వేసుకోవచ్చు, లేదనంటే ఇట్లా నేనైతే ఈ బీడ్స్ తోటి పేరప్ చేశాను. ఇది యూనిసెక్స్ అండి, ఎవరైనా వేసుకోవచ్చు, మనం వేసుకోవచ్చు, మన పిల్లలు అబ్బాయిలు ఎవరైనా ఉంటే కూడా వేయొచ్చు. అయితే 13 గ్రామ్స్ గోల్డ్ ఉందండి, 2.5 lakhs వరకు అవుతుంది మనకి. అయితే నాకు ఇది కూడా స్పెషల్ అనిపిస్తుందండి, ఎందుకంటే నేను జైపూర్ వెళ్ళినప్పుడు ఈ కార్వింగ్ స్టోన్ తీసుకొచ్చాను, దాన్ని డిజైన్ చేశాను. ఇది ఫ్యూజన్ సెట్టింగ్ అంటాము. ఒకవైపేమో విక్టోరియన్ ఫినిష్ ఇస్తూ మధ్యలో మీకు పచ్చి వర్క్ ఇచ్చాం. సో దీంతో ఇది ఒకలాంటి బ్యూటీ అండి. ఇది ఎంత బాగుందంటే, ఇంతకుముందు నేను ఇదే పెండెంట్ని ఎమరాల్డ్ తర్బూజా బాల్స్ తోటి సేల్ చేశాను. ఇప్పుడు ముత్యాలతో పేరప్ చేశాను, ఎందుకంటే ముత్యాలు వేయడం వల్ల ఇది ఆడవాళ్ళు మగవాళ్ళు యూనిసెక్స్ కదా, ఎవరైనా వేసేసుకోవచ్చు. చోకర్ చూసారా ఎంత బాగుంది అంటే, ఇది కూడా ఫ్యూజన్ సెట్టింగ్ అండి. ఇందులో కుందన్ వర్క్ ఉంది, తర్వాత ఇందులో సిగ్నిటీ స్టోన్ కూడా యూజ్ చేసాము. అయితే ఈ పక్కనున్నవన్నీ రియల్ ఎమరాల్డ్స్ అండి. ఎప్పుడైనా చోకర్స్ రాయల్ లుక్ ఉంటుందని ఐ బిలీవ్. లైక్ చోకర్ అని అనగానే నాకు చాలా కాన్ఫిడెంట్ అనిపిస్తుంది. చాలామంది పెట్టుకోరు ఎందుకో, బట్ మీరు క్యారీ చేయగలరండి, వేసుకోండి. అండ్ ఈ ఎమరాల్డ్ బీడ్స్ తోటి దీని లుక్. అట్లనే మధ్యలో పెండెంట్ కూడా తక్కువ వెయిట్ది, 5.7 గ్రామ్సే ఉంది. మెయిన్ నా కాన్సెప్ట్ ఏంటంటే ఈ ఎమరాల్డ్స్ని హైలైట్ చేయాలని నేను చిన్న పెండెంట్ని చూస్ చేసుకున్నానండి. ఎమరాల్డ్స్ లవర్స్ అయితే ఇది తీసుకోండి, ఒరిజినల్లోనే తీసుకోండి. ఇది చూడండి ఎంత బాగుందో. ఇది ఎక్కువ వెయిట్ లేదండి, 7.7 గ్రామ్స్ అనుకుంటా, లేదా 8 గ్రామ్స్ ఉంది దీని వెయిట్, గోల్డ్ వెయిట్. ఈ సైడ్కి చూస్తే మీకు అర్థమవుతుంది. 18 క్యారెట్ గోల్డ్ విక్టోరియన్ పెండెంట్, దానికి మనం పర్ల్స్ తోటి పేరప్ చేసాం. ఇక్కడెక్కడ కూడా ఎమరాల్డ్స్ వాడలేదు, ఇది ఆనిక్స్లోనే వాడాను, ఎందుకంటే ఈ కలర్ ఆనిక్స్లోనే బాగుంటుంది. మీకు ఒరిజినల్లో ఇంత పెద్దదైతే మనం వేయాలంటే కొంచెం కష్టమే కదా, అందుకని నేను ఆనిక్స్ స్టోన్ వాడాను. పర్ల్స్ చూడండి మంచి కలర్లో ఉన్నాయి. అంటే ప్లెయిన్ పర్ల్స్ కావాలి, ఓన్లీ పర్ల్సే కావాలి మాకు అనుకునే వాళ్ళకి ఇవి స్వరోస్కి పర్ల్స్ స్మాల్ గ్రేడింగ్ ఇచ్చానండి. అంటే చిన్న వాటితో స్టార్ట్ అయ్యి కొంచెం పెద్దగా, అంటే మరి ఎక్కువ గ్రేడేషన్ లేదు దీంట్లో. నేను వేసుకుంటే ఇంతకుముందు చూపించాను మీకు, ఇది ఈ లెంత్ వస్తుందండి. ఈ లెంత్ని బట్టి దీని కాస్ట్ ఉంటుంది, 30,000 to 40,000 వరకు ఈ పర్ల్స్ కాస్ట్ అవుతుంది. ఇట్లా ప్లెయిన్ పర్ల్స్ వేసుకోవాలనుకున్నప్పుడు మీరు ఎలాంటి స్టడ్స్ ఉన్నా కూడా పేరప్ చేసుకోవచ్చు. నేను గ్రీను అలాగే ఉంచేసాను. ఈ గ్రీన్తో కూడా ఈ హారం నాకు చాలా బాగా అనిపిస్తుంది, బ్యూటీ అనిపించింది నాకు, అందుకని పెట్టుకున్నాను. ఇది ఈ నెక్లెస్ 15 గ్రామ్స్ ఉందండి, 18 గ్రామ్స్ ఉండింది ఇంతకుముందు. ఇది 15 గ్రామ్స్ లైట్ వెయిట్లో చేసాము. ఇది ఎప్పటి నుంచో ఉంది ఈ మోడల్, కాకపోతే ఇప్పటికీ కూడా కొంచెం పెద్దవాళ్ళు వచ్చి నాకు ఇలాంటి చేసి ఇవ్వమని చెప్తుంటారు, అట్లా దాంట్లో భాగంగానే ఇది చేసి పెట్టానండి. ఎవరికైనా ఇది నచ్చితే ఆర్డర్ చేయండి, ఒరిజినల్ ఎమరాల్డ్స్తోనే చేపించుకోండి, నా సజెషన్ అయితే.
సో నేను వేసుకున్నది రూబీ మాల అండి. విక్టోరియన్ పెండెంట్స్ తోటి ఈ ఐటెం చేసాం. చాలామంది అనుకుంటారు కాంట్రాస్ట్ సారీ కట్టాల్సి వస్తుంది రూబీ వేసుకుంటేనే, అట్లేం లేదండి. ఈ పీసెస్ బాగా ఎలివేట్ అవుతాయి. సేమ్ కలర్ సారీ వేసుకున్నప్పుడు కూడా మ్యాచ్ చేసుకుంటూ ఈ బీడ్స్ వేసుకోవచ్చు. సో ఇది పెద్ద వెయిట్ ఏం లేదండి, 20 గ్రామ్స్కి మొత్తం పీసెస్ వచ్చేసినాయి. ఇది మేము పోల్కిలో చేసాము. మీకు కావాలంటే మోజనైట్లో కూడా చేసిస్తా. చాలా బాగుంటుంది, వేసుకునగానే ఎలిగెంట్గా అనిపిస్తుంది. నాకైతే చాలా నచ్చుతుంది. అంటే ఎప్పుడు గోల్డే కాకుండా ఇట్లా కూడా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడైనా మీకు ఎంక్వైరీ చేసినప్పుడు మీకు ఎప్పుడైనా రెస్పాన్స్ రాకపోతే ఇంకొకసారి రిమైండ్ చేయండి. ఎందుకంటే చాలా మెసేజెస్, చాలా ఎంక్వైరీ నా పర్సనల్ నెంబర్స్కి వస్తుంటుంది. సో ఎప్పుడైనా నేను మిస్ అయితే మాత్రం ఒక్కసారి రిమైండ్ చేయండి, ప్లీజ్ డోంట్ మైండ్. ఒకవేళ మీరు హైదరాబాద్లో కానీ ఉంటే మాత్రం తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి. ఎంతైనా ఆన్లైన్లో మన వీడియోలో చూసే ఐటమ్స్ బయట ఇంకా ఇంకా బ్యూటిఫుల్ ఉంటాయి. సో మీరు ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో వాళ్ళు మాత్రం తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి, కూర్చొని డిస్కస్ చేద్దాం. మీకు ఏమైనా కస్టమైజ్ చేయాలంటే చేస్తాం. మీకు కావాల్సిన బడ్జెట్లో మేము అన్నీ డిజైన్ చేసి యునిక్గా, అంటే అందరి దగ్గర ఉన్న జ్యువెలరీ లాగా కాకుండా ఓ స్పెషల్ లుక్ ఇచ్చి అందరూ మన వైపు స్టన్నింగ్గా చూసేటట్టు నేనైతే డిజైన్ చేస్తాను. తప్పకుండా మీరు విజిట్ చేయండి.